ఎంత తప్పులు చేస్తే అంత శిక్షలు రెడీగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కానీ కర్మ ఒకప్పుడు ఈ జన్మలో తప్పులు చేస్తే మరో జన్మలో మేలుకునేదంట. కానీ ఇప్పుడు అలా లేదు. వెంటనే మేలుకొని శిక్షలు అమలు చేయడం, తన డ్యూటీ తను ఫాస్ట్గా చేసుకుంటుంది. రీసెంట్గా ఒక 65 ఏళ్ళ ముసలోడు 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని 3-4 సార్లు ఎక్కడో తోటలోకి తీసుకుపోయి అలా చేయడం చాలా నేరం. అది అందరికి తెలిసిందే. కానీ కర్మ ఏం చేసింది, తొందరగానే రియాక్ట్ అయిపోయింది. ముసలాడికి ఏం శాస్తి జరగాలో అది తను చేసేసింది. మనం మనుషులకు పని చెప్పకుండా కాలమే కర్మనే నిర్ణయించేసింది. అందుకే అంటాను, తప్పులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. కర్మ అనేది మన